హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనాతో. సో లాస్ట్ వీడియోలో మిమ్మల్ని అయితే ఒక క్వశ్చన్ అడిగాను. అదేంటి అంటే ఇథియోపియా క్యాపిటల్ ఏంటి అని. చాలా మంది మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఇథియోపియా క్యాపిటల్ ఏంటి అంటే అడిస్ అబాబా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ కామెంట్ చేసిన వాళ్ళందరికీ. ఈ వీడియోలో కూడా లాస్ట్ వరకు చూడండి, ఒక ఇంట్రెస్టింగ్ జీకే క్వశ్చన్ అయితే అడుగుతాను. సో ఈ వీడియో ఇంత ఇమీడియట్ గా చేయడానికి కారణం ఏంటి అంటే, నేను రీసెంట్ గా చేసిన లైవ్ వీడియోలో చాలా క్వశ్చన్స్ అడిగారు. బట్ దాంట్లో నాకు బాగా ట్రిగర్ అయింది ఏంటి అంటే, టెక్ కి 45 డేస్ ప్లాన్ చెప్పండి అని చెప్పేసి అన్నారు. సో ఈ 45 డేస్ ప్లాన్ అనేది ఫ్రెష్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది, ఆర్ ఎల్స్ రివిజన్ లో ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇది ఎందుకు నేను ఎలా చెప్తున్నాను అంటే, నాకు తెలుసు ఆల్మోస్ట్ 60% వరకు రివిజన్ లోనే ఉన్నారు. బట్ ఎవరైతే ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నారో లేదా రివిజన్ లోనే కంటిన్యూ అవుతున్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఎవరైనా సరే ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ 40 ఇస్తాను. సో ఫస్ట్ మీకున్నది 45 డేస్. అసలు ఎగ్జామ్ ఎప్పుడు? అక్టోబర్ 3 నుంచి 20 మధ్యలో జరుగుతాయి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ లో ఇచ్చారు. సో ఈ 45 డేస్ అంటే నేను ఎప్పటి నుంచి చెప్తున్నానంటే, ఆగస్ట్ 18th నుంచి కనుక మనం స్టార్ట్ చేసుకోగలిగితే, ఆగస్ట్ 18th నుంచి మనకు వచ్చేంత వరకు అప్రాక్సిమేట్ గా 45 డేస్ నేను రఫ్ గా తీసుకున్నా. ఈ 45 డేస్ ని మీరు 2 పార్ట్స్ కింద చేసుకోవాలి. పార్ట్ 1 30 డేస్, పార్ట్ 2 15 డేస్. సో పార్ట్ 1 30 డేస్ లో మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఇమీడియట్ గా మీరు చేయాల్సింది ఏంటి అంటే, తెలుగు మీడియంలో సిలబస్ అనేది అవైలబుల్ గా ఉంది నెట్ లో. సో ఫస్ట్ మీరు తెలుగు మీడియంలో ఉన్న సిలబస్ ని ప్రింట్అవుట్ తీసుకుని ఖచ్చితంగా ప్రింట్అవుట్ పెట్టుకోండి. సాఫ్ట్ కాపీస్ అస్సలు వాడద్దు. ఎందుకంటే ప్రింట్అవుట్ ఎందుకు యూజ్ చేయమన్నాను అనేది మీరు వాడుతున్నప్పుడు మీకు తెలుస్తుంది. సో హార్డ్ కాపీయే ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. కొంచెం తెచ్చుకొని హార్డ్ కాపీ పెట్టుకోండి. పెట్టేసుకుని ఏం చేస్తారంటే, ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. ఆ టైం టేబుల్ అనేది మీకు చూపిస్తాను. ఇట్లాగా ఒక పేపర్ మీద నీట్ గా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి. నేను రఫ్ గా టైమింగ్స్ మాత్రమే ఇచ్చాను. బట్ మీరు టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నా వీడియో ఉంది. దాని లింక్ కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా దాన్ని కూడా చూడండి, ఒకవేళ ఐడియా లేకపోతే. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఏంటి అంటే, ఇట్లాగా మీరు సెగ్రిగేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే, టాప్ మోస్ట్ ప్రయారిటీ సైకాలజీకి ఇవ్వండి. ఎందుకంటే ఆ ఒక్క సబ్జెక్ట్ మీరు ఫుల్ఫిల్ గా చదివితే 30 మార్క్స్ వస్తాయి. సో టాప్ మోస్ట్ ప్రయారిటీ సైకాలజీ. సెకండ్ ప్రయారిటీ ఇంగ్లీష్కి ఇవ్వండి. ఎందుకంటే అది కొంచెం పీక్ సబ్జెక్ట్ అనమాట. చాలా మంది పూర్గా ఉండేది అదే. ఒకవేళ గ్రిప్ తెచ్చుకుంటే బెస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అవుతుంది. నెక్స్ట్ మ్యాథ్స్. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి, మ్యాథ్స్ స్టూడెంట్స్ కి ప్లస్ పాయింట్ అయ్యేది ఇక్కడే. కాబట్టి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ దీనికి కొంచెం ఎక్కువ అవర్స్ పెట్టుకోండి, మ్యాథ్స్ స్టూడెంట్స్ దీనికి కొంచెం తక్కువ అవర్స్ పెట్టుకోండి. సో ఇక్కడ మీకు ముందే మెన్షన్ చేస్తున్నాను. నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపించే టైం టేబుల్ ఎట్లా ఉంటుందంటే, నేను మార్నింగ్ బర్డ్స్, ఇక్కడ మీకు తెలుసు మార్నింగ్ బర్డ్స్ ఉంటారు, నైట్ ఓల్స్ కూడా ఉంటారు. అంటే ఐ మీన్ ఏంటి అంటే, కొంతమందికి మార్నింగ్ చాలా బాగా చదవగలుగుతారు, కొంతమంది నైటే బాగా చదవగలుగుతుంటారు. దాన్ని బట్టి మీరు మీ సబ్జెక్ట్ ని పెట్టుకోండి. సో నేను మార్నింగే ఎక్కువ చదువుతాను. సో నన్ను ఉద్దేశించుకుని, అలాగే మార్నింగ్ చదివే వాళ్ళని ఉద్దేశించుకుని నేను ఈ ప్లాన్ అయితే ప్రిపేర్ చేశాను. ఎర్లీ మార్నింగ్ 4 to 7 మధ్యలో ఎక్సలెంట్ టైం అనమాట దాన్ని కదా. సో ఆ టైంలో మన బ్రెయిన్స్ లో గామా వేవ్స్ చాలా ఉంటాయి. సో ఈజీగా మనం గ్రాస్ప్ చేయగలుగుతాము. సో ఎర్లీ మార్నింగ్ నేను చెప్పేది ఏంటి అంటే, నేను ఆల్రెడీ చెప్పాను, సైకాలజీ ఈజ్ ద బెస్ట్ స్కోరింగ్ అనమాట. దాన్ని మనం గ్రాస్ప్ చేసుకోగలిగితే కనుక, సైకాలజీ మీద మంచి గ్రిప్ తెచ్చుకుంటే, సైకాలజీ అండ్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ ఈ 3 సబ్జెక్ట్స్ టాప్. దీంతో పాటు ఎక్స్ట్రా మెథడాలజీ 4 సబ్జెక్ట్స్ కి టాప్ ప్రయారిటీ ఇచ్చుకోండి. మిగిలిన వాటికి తక్కువ ఇవ్వండి అని నేను అన్ను. ఎందుకంటే అవి ఈజీగా మనం కొంచెం చేసుకోగలం. తెలుగు అన్నా, సైన్స్ అన్నా, సోషల్ అన్నా ఈజీగా చదవగలం, ఎలాంటి గ్రూప్ వాళ్ళైనా సరే. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, సైకాలజీ ఎర్లీ మార్నింగ్ 4 to 5:30 1.5 hours పెట్టుకోండి. నెక్స్ట్ సైకాలజీ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ 1.5 hours పెట్టుకోండి ఈజీగా. ఎందుకంటే గ్రామర్ ప్రిపరేషన్ కి, గ్రామర్ ప్రాక్టీస్ చేయడానికి కొంచెం టైం కావాలి. కాబట్టి మీరు గ్రామర్ మాత్రం చదివేసి వదిలేయద్దు. ఓకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇది, టెన్సెస్ అంటే ఇది అని మాత్రం చదివేసి వదిలేదు. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్ చదివితే సరిపోద్దా అంటే సరిపోద్ది. బట్ ప్రాక్టీస్ మాత్రం అవుట్ ఆఫ్ ది సోర్సెస్ కూడా యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మ్యాథ్స్కి 2 hours చెప్తున్నాను. ఎందుకు 2 hours చెప్తున్నాను అంటే, జస్ట్ ఫార్ములాస్ వరకు చదివేస్తే కుదరదు. ఎందుకంటే ఆ ఫార్ములా అప్లై చేసే విధానం కూడా రావాలి. కాబట్టి ఈజీగా 2 hours అనేది పడుతుంది. తెలుగు 1 hour ఈజీగా మనం చదువుకోగలము. మెథడాలజీస్కి 2 hours పెట్టాను, ఎందుకంటే కామన్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి అట్లా మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు. సైన్స్ 1 hour అండ్ సోషల్ 1 hour. ఇక్కడ మనకి ఆల్రెడీ మార్క్స్ ప్యాటర్న్ గురించి తెలుసు కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ట్రాగా వీటిని చెప్పట్లేదు. రఫ్ గా చెప్తాను. సైకాలజీ 30 మార్క్స్, ఇంగ్లీష్ 30, మ్యాథ్స్ 30, తెలుగు 30 అండ్ సైన్స్ అండ్ సోషల్ ఐ మీన్ ఈవీఎస్ అనేది 30 మార్క్స్. సో ఈ 30 మార్క్స్ లో అన్ని సబ్జెక్ట్స్ కి 24 కంటెంట్ నుంచి వస్తుంది. 6 మార్క్స్ మాత్రం మెథడాలజీ నుంచి వస్తుంది. బట్ ఈవీఎస్కి వచ్చేసరికి అట్లా కాదు. సైన్స్ నుంచి 12 మార్క్స్ వస్తుంది, సోషల్ నుంచి 12 మార్క్స్ వస్తుంది, టోటల్ 24 మార్క్స్. రిమైనింగ్ 6 మెథడాలజీలో సైన్స్ 3 మార్క్స్ వస్తుంది, సోషల్ స్టడీస్ నుంచి 3 మార్క్స్ వస్తుంది.
సో ఇదంతా పక్కన పెట్టేస్తే 2022లో ఒకసారి టెట్ జరిగింది, అలాగే రీసెంట్గా 2024 మార్చ్లో కూడా ఒకసారి టెట్ జరిగింది. సో అక్కడ ఒక 6 డేస్ జరిగి ఉండొచ్చు, ఇక్కడ 6 డేస్. మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెక్షన్స్ వేసుకోండి. అంటే ఆల్మోస్ట్ అవి ఒక 12, ఇవి ఒక 24 పేపర్స్ మీ దగ్గర ఉంటాయి. ఎక్కడ నెతకక్కర్లేదు, ఆన్లైన్లో మనకి దొరుకుతాయి. 24 పేపర్స్ మీకు ప్రాక్టీస్ చేయడానికి దొరుకుతాయి. అట్లీస్ట్ ఎవ్రీడే నైట్ ఏ టైం కుదిరితే, నైట్ అయితే నైట్, మార్నింగ్ అయితే మార్నింగ్, అంతే చెప్పాను కదా. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ఎవ్రీ 2 డేస్కి ఒక పేపర్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఫ్రెష్గా కంటెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా సరే, ఆల్రెడీ రివిజన్లో ఉన్న వాళ్ళైనా సరే, అవన్నీ మేము చేసేసాం ఆల్రెడీ అయిపోయినాయి అన్నా సరే ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు అవుట్ ఆఫ్ ది ఏ టెస్ట్ పేపర్స్ దొరకకపోతే ప్రీవియస్ పేపర్స్ చేయండి, మళ్ళీ చేయండి. ఎందుకంటే మీకు ఒక ఐడియా అనేది దాని మీద వస్తుంది, ఒక గ్రిప్ అనేది దాని మీద వస్తుంది. ఇప్పటికే చాలా సార్లు చేసేస్తున్నాము అంటే బయట ఏదైనా రిసోర్సెస్లో దొరుకుతుందేమో, ట్రై చేయండి. సో ప్రాక్టీస్ మాత్రం మానొద్దు, నైట్ మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ పెట్టుకోండి. సో ఇట్లా అయిపోయిన తర్వాత 30 డేస్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ 50 డేస్ ఎవరైతే ఫ్రెష్గా ఈ 30 డేస్లో సిలబస్ కంప్లీట్ చేసుకుంటారో, కానీ ఖచ్చితంగా చాలా హార్డ్ వర్క్ చేయాలి. 30 డేస్లో సిలబస్ కంప్లీట్ చేయడం అనేది ఆషామాష విషయం కాదు. ఫ్రెష్గా స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం కష్టమే, బట్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఒక 30% చదివామండి అన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ 30 డేస్లో ప్రాక్టీస్ కంటెంట్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. రిమైనింగ్ 15 డేస్ మాత్రం ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి, రివిజన్ బై రివిజన్ ఉండాలి. అంటే ఇప్పుడు 3 డేస్లో చదివిన కంటెంట్ 15 డేస్లో 1 డేలో క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే 45 అంటే 1:3 రేషియోలో అనమాట. 15 డేస్ ఎందుకు పెట్టాను అంటే, ఈ 15 డేస్లో ఇప్పుడు ఆగస్ట్ 18 నుంచి స్టార్ట్ చేసే 3 డేస్లో చదివిన కంటెంట్ సెప్టెంబర్లో 19th అయిపోయిన తర్వాత, అంటే సెప్టెంబర్ 20th నుంచి 1 డేలో ఇప్పుడు చదివిన 3 డేస్లో చదివిన కంటెంట్ని క్లియర్ చేసుకోవాలి. అట్లా చదవాలి, అప్పుడే మీరు క్రాక్ చేయడానికి రెడీ అవుతున్నారు అని అర్థం. బట్ మర్చిపోవద్దు, మళ్ళీ చెప్తున్నా, ప్రాక్టీస్ మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఎంతసేపు నా వీడియోని, మీ టైంని నా వీడియో చూడడం కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్రెడీ చెప్పాను, ద జీకే క్వశ్చన్ ఏంటి అంటే, ఈ వీడియోకి సంబంధించి న్యూయార్క్ ఏ నది ఒడ్డున ఉంది? సో తెలిసిన వాళ్ళు వెంటనే కామెంట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో గూగుల్లో చెక్ చేయొద్దు, తెలిస్తే కామెంట్ చేయండి. అదర్వైజ్ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.